ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఎస్, అనాథ పిల్లల్ని ఇక్కడ చదివిస్తారు బ్రహ్మాండంగా. వీళ్ళే డబ్బులు పెట్టి నారా భువనేశ్వరి గారు వాళ్ళే చదివిస్తున్నారు. వాళ్ళే అదేవిధంగా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు షుగర్లు బీపీలో ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. మెడికల్ ఏదైతే వాళ్ళకి ఏదైనా కావాల్సినటువంటి టాబ్లెట్స్ ఉంటాయో అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. మనం రాజారెడ్డి ట్రస్ట్ ద్వారా అందించినావా, రాజశేఖర రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఏమన్నా అందించినావా, లేదంటే ఏ ట్రస్ట్ ద్వారా మనం అందించినాము, ఏ ట్రస్ట్ ద్వారా అందించినాము? ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనలేదు, చేయలేదు అంటున్నారు. మీకు గుర్తే ఉంటా సతీష్ రెడ్డి గారు, మనం అధికారంలో ఉన్నప్పుడు అగ్నిమాపక శాఖ ఏదైతే ఉన్నదో ఫైర్ స్టేషన్కి సంబంధించి ఉద్యోగాలు పడుతున్నాయని చెప్పి ఆ ఉద్యోగాలు ఎవరైతే ఉంటాడో హైట్ లేనోడు, క్వాలిఫై కానోళ్ళు, ఏదైతే అగ్నిమాపక శాఖకు క్వాలిఫై అవ్వని వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేసి